సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్. 2025లో ఒక కొత్త స్టార్ బార్న్ అయింది ఇన్వెస్ట్మెంట్ వరల్డ్లో. ఆ స్టార్ పేరే వెండి, సిల్వర్. ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ స్టార్. యాక్చువల్లీ మనం లాస్ట్ ఇయర్ గోల్డ్ బాగా పర్ఫామ్ చేసింది, బట్ లేట్లీ వెండి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అవెన్యూగా కానీ దాని ప్రైజింగ్లో కానీ చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ స్టార్. ఎవరైతే వెండిలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ వండర్ఫుల్గా పెరిగాయి. ఈవెన్ యాజ్ రీసెంట్లీ యాజ్ ఎస్టర్డే అండ్ ఇవాళ కూడా వెండి రికార్డ్ హైలో హ్యూజ్ గ్రోత్ ఈ సంవత్సరంలో 50% పెరిగింది. అండ్ ఈవెన్ గోల్డ్ని కూడా బెట్ చేసింది ఇది వెండి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ అందరూ ఇన్వెస్టర్స్ చెప్తా ఉన్నారు, అందరూ గ్లోబల్ రీసెర్చ్ ఫర్మ్స్ చెప్తా ఉన్నాయి వెండి ఇంకా బాగా పర్ఫామ్ చేయబోతా ఉంది. ఎగ్జాంపుల్ నిన్న ఒక పాపులర్ బుక్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ బుక్, రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అని. సో ఇది బుక్ రాసిన ఆథర్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ కియోసాకి, వెరీ ఫేమస్ అతను ఆథర్. ఆయన కూడా నిన్న ఒక ట్వీట్ వేశాడు. అందులో నా దగ్గర ఇవాళ $100 ఉంటే ఒక 1.5 yearలో $500 అయ్యే అవకాశం ఉంది సిల్వర్లో పెడితే అని. అది ఎంతవరకు నిజమా అనేది తెలీదు, బట్ సిల్వర్ అనేది అంత మెయిన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా సిల్వర్ పర్ఫామ్ చేసింది? ఇండియన్ ఇన్వెస్టర్స్ సిల్వర్ని మన ఇన్వెస్ట్మెంట్గా చూడొచ్చా? చూస్తే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎక్స్పెక్ట్ చేశాక ఎంతవరకు నీ పోర్ట్ఫోలియోలో ఉంచాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకటి మనం చూసుకుంటే ఫినామినల్ రిటర్న్స్ నియర్లీ 58 నుంచి 60% ఇయర్ టు డేట్. ఈ సంవత్సరం 2025 స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్రెడీ సిల్వర్ గ్రోత్ ఇచ్చేసింది. గోల్డ్ 47% పెరిగితే ఇంకొక 14-15% ఎక్కువగా పెరిగింది సిల్వర్. ఈవెన్ నిఫ్టీ ఈ సంవత్సరం మాత్రం ఓన్లీ 4% మాత్రమే పెరిగింది యాజ్ ఆన్ టుడే. సో నిఫ్టీ కన్నా 15 రెట్లు ఎక్కువగా సిల్వర్ రిటర్న్స్ ఇచ్చింది 2025లో ఫస్ట్ 9 నెలలు. సిల్వర్ కూడా ఇవాళ చూసుకుంటే దగ్గర 1,44,000 MCXలో ట్రేడ్ అవుతూ ఉంది, రికార్డ్ హై. అనలిస్ట్ ప్రొజెక్షన్స్ ప్రకారం చూసుకుంటే 1,70,000 నుంచి 1,75,000 పర్ కేజీ ఈ సంవత్సరానికి అవ్వచ్చు అని, ఈ సంవత్సరం చివరి నుంచి ఇంకొక 6 నెలల వరకు మొత్తం మ్యాక్సిమం అవ్వచ్చు అనే ప్రెడిక్షన్ చాలా మంది అనలిస్టులు చెప్తా ఉన్నారు. గ్లోబల్ ఆల్సో ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్, మన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే కానివ్వండి, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా సిల్వర్స్ ఇన్వెస్ట్మెంట్స్లో, అది ఈటీఎఫ్లో అయి ఉండొచ్చు, కాయిన్స్లో అయి ఉండొచ్చు, ఫ్యూచర్స్లో అయి ఉండొచ్చు, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, డబ్బులు పంప్ చేస్తూ ఉన్నారు. సిల్వర్ ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాల్యూస్, రికార్డ్ వాల్యూమ్స్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. వాల్యూమ్స్ కూడా చాలా అన్యూజువల్గా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ర్యాలీని ఏం డ్రైవ్ చేస్తుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. అందరు అడుగుతారు, ఎందుకు వస్తుంది సిల్వర్ ఎందుకు పెరుగుతూ ఉంది? లైక్ బంగారం కూడా పెరుగుతుంది, బట్ సిల్వర్ ఎందుకు ఎక్కువగా పెరుగుతూ ఉంది? ఫస్ట్ సేఫ్ హెవెన్ అనే డిమాండ్. గ్లోబల్ అన్సర్టెనిటీస్ పెరిగాయి, చాలా యుద్ధాలు, చాలా అన్సర్టెనిటీస్ పొలిటికల్గా కానీ, అటు ట్రంపే కానీ, వేరే కంట్రీస్లో కానీ, వేరే కాంటినెంట్లో కానీ చాలా అన్సర్టెనిటీస్ పెరిగాయి. సెంట్రల్ బ్యాంక్స్ కూడా వాటి స్టెబిలైజ్ చేసుకోవడానికి, వాటి ఫారెన్ రిజర్వ్స్ స్టెబిలైజ్ చేయడానికి డాలర్ని తక్కువ చేసుకుంటూ మెటల్స్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి. అందుకే బంగారం, సిల్వర్ రెండు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. ఇన్వెస్టర్స్ కూడా ఇన్ని సంవత్సరాలు ఈక్విటీ వైపు వెళ్ళి కొన్ని సంవత్సరాలు సైక్లికల్ నేచర్గా ఇటు మెటల్స్ వైపు వస్తూ ఉన్నారు. అట్లాగే ఇండస్ట్రియల్ బూమ్ సిల్వర్కి ఎస్పెషల్లీ. సిల్వర్ సోలార్ ప్యానల్స్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్ వెహికల్స్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్లో కానివ్వండి, అండ్ గ్రీన్ టెక్నాలజీస్ కొన్ని వాటిల్లో కూడా వాడుతూ ఉన్నారు. అట్లాగే సప్లై డెఫిసిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సిల్వర్ కేసులో. ఇప్పుడు కరెంట్లీ మైన్స్ అన్నీ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. 6th straight month గ్లోబల్ సిల్వర్ సప్లై డెఫిసిట్తో నడుస్తూ ఉంది. ఒకసారి ఇది మారితే ప్రైస్ కొంచెం హాల్ట్ అవ్వచ్చు సిల్వర్లో. అంతవరకు మాత్రం ఇప్పటివరకు అయితే 6 నెలల నుంచి ప్రతి నెల కూడా సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది సిల్వర్కి. దాంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే వరల్డ్ వైడ్ డాలర్ అనేది వీక్ అవుతూ ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ జరుగుతూ ఉన్నాయి. అటు డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికన్ ఫెడ్ని పుష్ చేస్తూ ఉన్నాడు, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేయని. అలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ వేరే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ యాసెట్స్ కోసం వెళ్ళడానికి, అందులో మెటల్స్లో ఈ 2 యాసెట్స్ సిల్వర్, గోల్డ్, అందులో కూడా సిల్వర్ అడిషనల్గా యూస్ కేస్ కూడా ఉంది కాబట్టి ఎక్కువగా పెరుగుతుంది. ఇది రీజన్స్. దెన్ ఏదైతే రాబర్ట్ కియోసాకి ఒక బుల్లిష్ ఫోర్కాస్ట్ చూసుకుంటే తన అనడం ఏంటి, $100 $500 అవ్వచ్చు ఇన్ ఇయర్ అంటాడు. ఇది హిస్టారికల్లీ ఇంత పెరుగుతుంది అనేది నమ్మకం లేకపోవచ్చు, బట్ పెరగడం మాత్రం కంపల్సరీ పెరుగుతుంది. సో రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ రీజన్స్ ఉన్నాయి, బట్ ఎట్ ద సేమ్ టైం డోంట్ ఓవర్ డూ ఇట్. ఇన్వెస్ట్ చేయండి, సిల్వర్ కంపల్సరీ పెట్టుకోండి. 10-15% నీ పోర్ట్ఫోలియోలో ఏదో ఒక రూపంలో ఈటీఎఫ్స్లో కానీ, కాయిన్స్లో కానీ, ఫ్యూచర్స్లో కానీ కొని పెట్టుకోండి. దెన్ ప్రైస్ టార్గెట్స్
అందరూ అడుగుతూ ఉంటారు. ఎంతవరకు పెరగచ్చు అని చాలామంది అడుగుతా ఉంటారు నన్ను. అలాంటప్పుడు ఏంటంటే చాలామంది సిల్వర్‌ని ట్రాక్ చేసేవాళ్ళు చూస్తే కూడా నేను చెప్పినట్టు ఒక 1,75,000 ఒక 6 నెలల్లో టచ్ కావచ్చు. ఇది 144 ఏదైతే ఉందో ఇది హై అనుకోని కాకుండా ఇది స్ట్రాటజిక్‌గా అక్యుములేట్ చేసుకునే ఫేజ్ ఇది. ఇప్పుడున్న ప్రైస్ కూడా. ఇది ఎక్కువ అని కాదు. అండ్ ఇండస్ట్రియల్ మానిటరీ వాల్యూ అనేది సిల్వర్‌కి యూజెస్ వల్ల అప్ సైడ్ ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది. ఒక 10-15% వరకు నీ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవచ్చు. దే ఆర్ వాల్యూ వైస్ అంత తొందరగా పడిపోవు. కాపోతే సిల్వర్ కొంచెం గోల్డ్ కన్నా వొలటిలిటీ ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ అనేది ఒకసారి ఒక ప్రైస్ రీచ్ అయ్యాక ఎనకాల రావడం తక్కువ సార్లు చూస్తాం. బట్ సిల్వర్ ఒక్కోసారి పడిపోయే అవకాశాలుంది సప్లై ఓవర్‌గా అయితే. దెన్ ఈక్విటీస్ కూడా ఇన్ని రోజుల నుంచి ఒక 1 ఇయర్ నుంచి పెర్ఫార్మ్ చేయలేదు ఇండియన్ ఈక్విటీస్ ఎస్పెషల్లీ. బట్ దే విల్ ఆల్సో కమ్ బ్యాక్. అలాంటి టైంలో సిల్వర్‌ని డంప్ చేసే అవకాశాలున్నాయి ఇన్వెస్టర్స్. సో, అందుకోసం ఇన్వెస్ట్ చేస్తే ఆప్షన్స్ మాత్రం మనకు ఫిజికల్ సిల్వర్ కావచ్చు, కాయిన్స్ బార్స్‌లో కూడా కానీ బట్ స్టోరేజ్, ప్యూరిటీ అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. దెన్ సిల్వర్ ఈటీఎఫ్స్, ఈజీ లిక్విడ్ ట్రాక్స్ సిల్వర్ ప్రైస్‌ని ట్రాక్ చేస్తా ఉంటాయి. దెన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే యాక్టివ్‌గా ట్రేడ్ చేస్తా ఉంటారో షార్ట్ టర్మ్ కోసం వాళ్ళ కోసం ఇది మంచిదే. జ్యువెలరీ యూజువల్లీ నాట్ ఐడియల్ సిల్వర్ కేస్‌లో ఎందుకంటే వేస్టేజ్ ఎక్కువగా పోతా ఉంటుంది. అండ్ స్పెక్యులేటివ్ ట్రెండ్‌ని మాత్రం ఇప్పుడు నేను చెప్పాననో, ఎవరో చెప్పారని మాత్రం బలవంతంగా ఎక్కువగా కొనకండి. మీ ఇన్వెస్ట్‌మెంట్ టార్గెట్ తగ్గట్టు స్లోగా ఈవెన్ ఎస్ఐపిల ద్వారా కూడా ఈటీఎఫ్స్‌లో ఎంటర్ కావచ్చు. దేర్ బై సిస్టమాటిక్ ఎక్స్‌పోజర్ వల్ల మీరు లాంగ్ టర్మ్ యావరేజ్‌తో ఎంటర్ అవుతూ ఉంటారు మార్కెట్‌లో అప్స్ అండ్ అయినా, డౌన్స్ అయినా సరే. అండ్ ఈక్విటీస్ వాల్యూస్ పికప్ అయినప్పుడు మళ్ళా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అక్కడ కూడా వస్తుంది. సో, అది కూడా మనం బ్యాలెన్స్ ఔట్ చేసుకోవాలి. సో, కంక్లూజన్‌కొస్తే ఇది టైమ్ వచ్చేసి మూవ్‌మెంట్ వచ్చేసి సిల్వర్‌ది. గ్రేట్ రిటర్న్స్, స్ట్రాంగ్ టెయిల్ విండ్స్ నడుస్తా ఉన్నాయి. బుల్లిష్ ప్రొజెక్షన్స్ అన్ని వైపుల నుంచి వస్తా ఉన్నాయి. కాకపోతే ఇన్వెస్ట్ ఇన్ మోడరేషన్ అట్లని చెప్పి ఓవర్‌డు చేయకండి. స్ట్రాటజిక్ డిప్స్ ఎప్పుడెప్పుడున్నా అక్యుములేట్ చేసుకోండి. ఎప్పుడైతే డిప్ అయినప్పుడు ఫోకస్ ఆన్ ఈటీఎఫ్స్, ఎస్ఐపీస్ డోంట్ లంసమ్‌లో ఒక్కసారి చేయకడం. మీ పోర్ట్‌ఫోలియోలో 10-15% ఈ మెటల్స్‌ని పెట్టుకోండి. సెంట్రల్ బ్యాంక్స్ మూవ్స్ చూడండి. అవి డంప్ చేస్తే మాత్రం సడెన్‌గా ప్రైసెస్ క్రాష్ అవుతాయి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మీ మనీ మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిందే. సో, కేర్‌ఫుల్‌గా సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.